బ్రేకింగ్ న్యూస్ ఉల్లి ధర భారీగా తగ్గడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్కి అయితే గుట్టలుగా ఉల్లి ధర ట్రాక్టర్లు అయితే తీసుకొస్తున్నారు. దీంతో ఉల్లి రైతులైతే అటు వ్యవసాయ మార్కెట్ వద్ద ఉల్లి ధర భారీగా పడిపోవడంతో ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం క్వింటా 10 రూపాయలే పలుకుతుంది ధర. దీంతో ఉల్లి ధర రైతులైతే గగ్గోలు పెడుతున్నారు. ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్నామంటూ కూడా ప్రభుత్వమే తమని ఆదుకోవాలంటూ కూడా అక్కడైతే వారు తీసుకొచ్చిన ఉల్లి మార్కెట్ మొత్తం కూడా అక్కడైతే మనం చూడొచ్చు. లారీలు కూడా వరుసగా పెట్టి ఏదైతే ఉల్లి లోడ్స్ వచ్చారో ప్రతి ఒక్క వాహనాన్ని అయితే సుమారుగా మార్కెట్ యార్డ్ వద్దే ఉంచారు. సుమారుగా 2-3 కిలోమీటర్ల వరకు కూడా ఉల్లి ధర వాహనాలతో నిండిపోయిందని చెప్పుకోవాలి. ఉల్లి రైతులందరూ ప్రస్తుతం అయితే కర్నూలులోని వ్యవసాయ మార్కెట్కు పోటెత్తి ఆ ఉల్లిని అమ్మకానికి పెట్టేందుకు కూడా అక్కడ అందరూ వేచి చూస్తున్నారు. అయితే 10 పైసలు పడుతున్న కిలో ఉల్లి పడుతుంది ప్రస్తుతం అయితే. సో ఎన్నడూ లేదు ఈ ధర అయితే మనం చూస్తున్నాము. ఉల్లి ధర రేటు తగ్గినా కూడా కేవలం కిలో 20 రూపాయలు 30 రూపాయలు పలికినప్పటి నుంచి 100 రూపాయలు 200 వరకు వెళ్ళిన రోజులు కూడా చూసాము. ఉల్లి ధర ఒకానొక టైంలో 100 రూపాయలు దాటింది కేజీ ధర కూడా. అలాంటిది ఇప్పుడు ఏకంగా కేవలం క్వింటా 10 రూపాయలంటే ఏ రేంజ్లో ఉందో ఉల్లి రైతుల కష్టాలు ఏంటనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. దీంతో కర్నూలు మార్కెట్ యార్డు వద్ద ఉల్లి రైతులైతే ప్రతి ఒక్కరూ తమ అటు లోడ్తో అయితే అక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్న దుస్థితి మనం చూస్తున్నాము. మార్కెట్ షెడ్లలో ఎటు చూసినా కూడా గుట్టలుగా ఉల్లిపాయలే కనిపిస్తున్నాయి. సో మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా. సో గిట్టుబాటు ధర లేక రైతులైతే గగ్గోలు పెడుతున్నారు. మహారాష్ట్ర ఉల్లి ప్రభావంతో కర్నూలులో ఉల్లి ధరలు పతనమయ్యాయని చెప్పుకోవాలి. సో ఏదైతే అక్కడ మహారాష్ట్రలో ఉందో సో అక్కడ మొత్తం కూడా ఈ ధరలు అయితే పడిపోవడంతో అక్కడ ప్రభావం ఇక్కడ కాస్త కర్నూలు జిల్లాలోని ఉల్లి ధరలు పతనమయ్యేందుకు ఒక రీజన్గా కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం రైతులు మార్కెట్లో అమ్ముకోవాలంటే కనుక ఈ ఉల్లిపాయల్ని 2 నుంచి 3 రోజులు పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మనం చూడొచ్చు భారీగా లోడ్తో అయితే అక్కడికి చేరుకున్నారు ప్రతి ఒక్కరు. ఇవన్నీ కూడా వాళ్ళు అమ్ముకోవాలనుకుంటే మార్కెట్ యార్డ్లో కూడా అమ్మకాల జరపాలన్నా కూడా 2-3 రోజులు పట్టే అవకాశం కనిపిస్తుంది. సో దీంతో రైతులంతా కూడా ఉల్లి రైతులంతా కూడా గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం, ఏమైనా స్పందిస్తుంది, అక్కడ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా మనం చూడాలి. ప్రస్తుతం అయితే ఇక వారం రోజులుగా కూడా మార్కెట్లోని ఉల్లి పంట అయితే నిలిచిపోయింది. సో అప్పటి నుంచి కూడా అక్కడ మనం చూడొచ్చు పెద్ద మొత్తంలో వచ్చిన ఉల్లి పంట మొత్తం కూడా ఒక కేవలం వారం రోజుల నుంచి అక్కడ ఉండిపోవడంతో కూడా అమ్మకాలు జరగక రైతులైతే గగ్గోలు పెడుతున్నారు. అసలు ప్రస్తుతం అయితే కర్నూలు మార్కెట్ యార్డ్ వద్ద పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, అక్కడ రైతుల సిచ్యువేషన్ ఏంటి, ఎంత వరకు లోడ్ వచ్చింది అనేది కూడా ఒకసారి విజువల్స్ లో మనం చూద్దాం. చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే కర్నూలు మార్కెట్ యార్డ్ వద్ద కిలోమీటర్ల మేర ఉల్లి రైతులైతే అక్కడికి చేరుకుని తమ వాహనాల్లో ఉల్లి పంటనైతే తీసుకొచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరో పక్కనైతే వెంటనే తక్షణమే అటు మహారాష్ట్ర ఉల్లిని కట్టడి చేయాలి, లేదంటే కనుక ఇక్కడ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. సో ఎందుకంటే అక్కడి నుంచి ఉల్లిని దిగుమతి చేసుకోవడంతో ఇక్కడ రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి అయితే మనకి క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో మనం చూడొచ్చు ఎన్నడూ లేని విధంగా చరిత్రలో కిలో అటు క్వింటా ఏకంగా 10 రూపాయలకే పడిపోవడం అంటే సో ఇది ఉల్లి రైతులకు భారీ షాక్ అనే చెప్పాలి. సో దీంతో ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ ఉల్లి రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్ర ఉల్లిని కట్టడి చేసి ఇక్కడున్న ఉల్లిని కొనుక్కోవాలంటూ కూడా ప్రస్తుతం అయితే ఉల్లి రైతులైతే డిమాండ్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. భారీగా తమ ఉల్లిని మొత్తం పంటను తీసుకొచ్చి అక్కడైతే వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద అయితే బారులు తీరారు. అయితే వారం రోజుల నుంచి కూడా అక్కడ ఇదే సిచ్యువేషన్ నెలకొంది. సుమారుగా వారు తీసుకొచ్చిన ఉల్లి పంటను అమ్ముకోవాలంటే 2-3 రోజులు పట్టే అవకాశం ఉందంటూ కూడా రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ ఒక పక్కనైతే కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు.
దేశంలో కర్నూలు ఉల్లికి ఓ ప్రత్యేకత కలదు. అయితే ఇటీవల ఖరీఫ్ సీజన్లో పండిన కర్నూలు ఉల్లి ఏదైతే ఉందో ఇటీవల కాలంలో కేంద్రము ఎక్స్పోర్ట్ సౌకర్యం ఇవ్వకపోవడంతో ఉల్లి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మార్కెట్ యార్డ్ నుండి నేరుగా బళ్ళారి చౌరస్తా వరకు వాహనాలు ఏవైతే ఉల్లి లోడ్లతో ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ ఇక్కడే పార్క్ చేసినటువంటి పరిస్థితి. కిలోమీటర్గా పైగా ఈ ఉల్లి వాహనాలను ఇక్కడే ఆపేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతిరోజు వేలంపాటలో ఉల్లిను కొనుగోలు చేసిన తర్వాత ట్రేడర్స్ వాటిని తీసుకువెళ్ళాలి. తీసుకెళ్లే సమయం కాస్త ఆలస్యం కావడంతో ఈ విధంగా వాహనాలను ఆపుతూ ఉన్నారు. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎప్పటి నుండి ఈ వాహనాలను పార్క్ చేశారు? ఎక్కడి నుండి వచ్చారు? 7:30 నుంచి స్టార్ట్. పొద్దున 7 గంటలకు గేట్ బంద్ చేసినారు. ఇప్పుడు ఏం అవుతుంది 9-10 అవుతుంది. ఇంతవరకు ఏంది ఆలో లేదు మాకు. మనం ఎట్ట బతకాలి, ఏం తినాల? ఇంతవరకు 11:30-12 అవుతుందంట. అవి లోపలికన్నా పోతాయా లేదా? వర్షం వస్తే మేమేం చేయాలి? ఇప్పుడు పట్టించుకునే మాడు ఎవరు లేడు మాకు ఇక్కడ. ఎక్కడి నుండి వచ్చారు? ఎన్ని ఎకరాలు వేశారు? 10 నుంచి 4 ఎకరాలు 2 బళ్ళకి ఎత్తుకొచ్చినాం. ఇంతవరకు ఏంది లోపల పోయే కూడా ఉండే అవకాశం ఉందో లేదో కూడా తెలియదు. రోడ్డుకి ఇస్తారు లేదు కూడా తెలియదు. 11:30 అన్నారు. ఇంతవరకు ఏంది లేదు. ఇంకా అదే మాట్లాడితేనే వాళ్ళు కూడా కట్టే పోతారు. ఇంతవరకు ఏంది అవలోలే లేదు. పొద్దున 7:30కి వచ్చిన వాళ్ళం. ఇంతవరకు ఏంది లోపల పోయేకే లేదు. మేము డోన్ దగ్గర నుంచి మారెల్ల విలేజ్ నుంచి వచ్చినాం. 1,00,000 రూపాయలు దాకా వస్తుంది సార్. అది మామ కలుపులు, కూలీలు, మందులు అన్నీ అంతా కలిసి 1,20,000, 1,30,000 దాకా వస్తుంది. మామ దూరం నుండి వచ్చినాము. మాకు ఇంతవరకు పొద్దున 11 గంటలకి 7 గంటల నుండి వచ్చి 11 నుండి స్టార్ట్ అయినాయి బండ్లు. ఇంతవరకు ఏమి వదలలే పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడన్నా ఇడుస్తారో తెలియదు. మాము చేసి మా ఎముకలు అరిగిపోయినాయి. మాము గిట్టుబాటు ధర లేదు. మనం ఏం తిని బతకల్లా, ఏం మా ఉండల్లా. మళ్ళీ ఆ దేవునికి తెలుసు, మాకైతే తెలియదు. మళ్ళీ ఏం చేస్తారో ఏం లేదు. మళ్ళీ మాది మారెల్ల గ్రామము. అంటే ప్రభుత్వము 1,200 మద్దతు ధర కల్పిస్తున్నామని చెప్తుంది. నిజంగా 1,200 రైతుకు అందుతున్నాయా? ఇంకా అది ఏం తెలియదు సార్. అది కూడా 500 నుండి పైన పోతే 1,200 అంటున్నారు. లేదు 200-300 అంటే అది లేదు అని అంటున్నారు. అదైతే ఇంతవరకు తెలియలేదు సార్. అది ఏమీ అర్థం కాలేదు. ఏమో ఇస్తారనే ఆశతోనే వచ్చినాము. ఎందుకు అంటే ఎప్పుడన్నా ఇట్లాంటి సిచ్యువేషన్ కర్నూలులో ఉందా? అంటే ఉల్లి వాహనాలతో ఈ విధంగా ఇలాంటి ట్రాఫిక్ ఇంత ముందుగానే ఉంది సార్. ఇంత ముందు కూడా ఏమో మనకేం తెలుస్తుంది సార్. మళ్ళీ డలార్లు చేస్తున్నారు, మరి వ్యాపారస్తులు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు తెలియదు. మేము వేసుకొచ్చి 11-12 నుంచి స్టార్టింగ్లో ఉన్నాము. మాకు బోలే నిల్లులే ఏం లేదు. మాకు వర్షం వస్తే ఏం కప్పుకోలే కానీ మాకు తెలియదు. ఏదో నమ్ముకొని వచ్చినాం 1,200 ధర కట్టిస్తారని. అది కట్టించేది తెలుసు, కట్టించుకుని తెలుసు సార్. రైతు ఆవేదన అంతా ఒకటే. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 1,200 మద్దతు ధర ఏదైతే ఉందో అది అందుతుందో లేదో అంటూ కూడా బిక్కు అంటూ ఉన్నామంటూ చెప్తున్నారు. కొంతమంది ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎప్పుడు వచ్చింది మీ వాహనం ఇక్కడ? మాది 3 గంటలకు వచ్చింది. మాది కృష్ణగిరి మండలం ఆగవేలి గ్రామం వచ్చినాము. ఉల్లిగడ్డలు ఎకరా ఉల్లిగడ్డలు 200 ప్యాకెట్లు అయినాయి. 2 బండ్లకు వేసుకుని వచ్చినాం. 3 గంటలకు వచ్చినాము. అందుతుందా? అంటే రాష్ట్ర ప్రభుత్వం 1,200తో రైతుల నుండి కొనుగోలు చేస్తామంటుంది. నిజంగా రైతుల నుండి కొంటుందా? అందిందంట కొంతమందికి. ఇంకా ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చినాము. కొంతమందికి అందిందంట. పెద్దాన్ని చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? అంటే 1 ఎకరాకు ఎంత ఖర్చు అవుతుంది? అంటే ఇలాంటి దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు ఆగి ఉన్నాయి. ఎప్పుడు వచ్చారు మీరు? నేను 12 గంటలకు వచ్చినాము. 2 ఎకరాలు నాటుకోవడం 150 ప్యాకెట్లు అయినాయి. 2 లక్షలు దాటి పెట్టుబడి అయింది. మళ్ళీ ఇప్పుడు కోత కూలీలు, హమాలీలు, మళ్ళీ ఇవన్నీ సంసారం ఉంది. ఈ బాడిగలు నాలుగు వచ్చినాం. 12 గంటలకు నీళ్ళు ఇలా పలకరించే దిక్కులా మార్కెట్లో దింపుకునే కదా లేదు. ఎవరు మమ్మల్ని పలకరించారు? మంచినీళ్ళు కూడా సమంగా తాగడానికి లేదు సార్. ఇక్కడ బజార్లో ఉన్నాం. మంచినీళ్ళు కూడా సమంగా లేవు. ఇంత అన్నం తిన్నామంటే ఎప్పుడు ఇడుస్తారో మార్కెట్లోకి అని అన్నానికి పోనికెళ్ళా, నీళ్ళకి పోనికెళ్ళా. ఇలా చూస్తే వాన మడమవుతుంది. ఇది పట్ట కప్పుకుందామంటే పట్టలు లేవు. మాకు డ్రైవర్లు తెచ్చుకుని లేరు. ఇంకా మా తిప్పలు తీయని సార్. కోడుమూరు మండలం ముళ్ళగుర్తి గ్రామం. మాకేమో అర్థం కాకుండా సార్. ఇప్పుడు ఏమో ఇంటికి పోతే ఏమవుతామో తెలియదు. ఏం చెప్పుకోవాలనేది అర్థం కాదు. ఇలా కడలేదు.
ఎప్పుడు అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా ఉందా? ఇట్లా కిలోమీటర్లు ఉల్లి వాహనాలు ఉంది కానీ ఇంత అధ్వానం లేదు. ఇప్పుడు చాలా భారీగా అయిపోయాయి. ఇంత అధ్వానం లేదు ఈ సంవత్సరం. ఇంకా ఏదో అసలు ఈ ఇంత ఉల్లి పండడానికి కారణం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వమే రైతులను పట్టించుకోవడం లేదా? ఎందుకు ఎక్స్పోర్ట్ చేయకపోవడమే ఈ సమస్య ఏర్పడిందంటారా? ఉల్లిగడ్డ అయితే ప్రతి సంవత్సరం ఇదే పంటలు పండిస్తున్నారు. ఈ సంవత్సరం ఇంకా పంటలు తక్కువ సౌకర్యం ఏమంటే ఈ సంవత్సరం రేట్ లేక ఎక్కడ అమ్ముకుంటుండ్రి. తాటిపల్లగూడెం, రాజమండ్రి, అక్కడ ఎక్కడ హైదరాబాద్ పోతుండ్రి. అక్కడంతా రేట్లు లేని దానికి కర్నూలుకి వస్తున్నాము. ఏదో గవర్నమెంట్ దయదాలు చేయించి 1200 అన్నారు. అవన్నీ ఇస్తే మా కోసి వాళ్ళకి ఆ మాలకి కట్టుకొని ఇంత బారిగాలు సరిపోతాయి. ఇక మరి ఇది కూడా లేదంటే అది కూడా లేదంటే మరి కొంతమంది ఉన్నారు. చెప్పండి అంటే ఎందుకు ఉల్లి ధరలు లేకపోవడానికి కారణాలు ఏంది? కేంద్ర ప్రభుత్వం ఎక్స్పోర్ట్ ఇవ్వకపోవడమే ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆ వల్ల సమస్యలు అంటే మాకేం తెలుసు సార్. మా ఊర్లో లేడీస్కి 400 కూలి తోలుకొని పోతే 400 కూలి అంటే ఎకరాకు వచ్చేసి ఎంతమంది పెరుకుతారు? 30,000 వస్తుంది ఊకే కూలి. అది ఆ మాల వచ్చి అది వచ్చి ఆడనే 34,000 వస్తుంది. ఫస్ట్ నుంచి ఎంత పెట్టింటాము? ఎకరకు వచ్చేసి 140 ప్యాకెట్లు ఉన్నాయి. దాంట్లోనే ఏరుకొని వచ్చింటే 90 ప్యాకెట్లు వచ్చినాయి. ఆ 90 ప్యాకెట్లు వేసుకొని వస్తే ఇక్కడ పొద్దున 2 గంటలకు వచ్చినాము మధ్యాహ్నము. ఇంతవరకు లోపలికిలే. అది ఇప్పుడు మద్దతు ధర ఎంత 1200 అంటున్నారు. అది ఉందో లేదో కూడా తెలియదు. మొన్నసారి వేసుకొచ్చినప్పుడేమో 100 రూపాయలు రాసినారు. 100 రూపాయలు అంటే 1100 గవర్నమెంట్ వేస్తుంది అన్నారు. 1100 గవర్నమెంట్ వేయాలి. ఇప్పుడు 10 దినాలు అయిపోయి 15 రోజులు అయిపోయాయి. మళ్ళీ కూడా వేసుకొచ్చినాము. ఇప్పుడు మేము ఏమంటున్నారు మరి అంటే మద్దతు ధర మేము ఇప్పుడు 100 రూపాయలకు కొనుగోలు చేశారు ట్రేడర్స్ అంటున్నారు. 1200 గవర్నమెంట్ 1100 వేస్తుందన్నారు. 10 రోజులు అయిందన్నారు. అధికారులు ఏమంటున్నారు మరి? వేయలే. అడిగితే వాళ్ళని ఈడ అక్కడ వాళ్ళని అడిగితే వేస్తారు అంటున్నారు. ఆయన 15 రోజులు అయిపోయి వేయలే. ఇంకా 15 రోజులు అంటారు. ఇంకా ఎప్పుడు వేస్తారు? వాళ్ళేమో 100 రూపాయలు అది తీసుకుంటారు. ఈడ వీళ్ళు అక్కడ వాళ్ళు ఆ 100 రూపాయలు కొనుగోలుకి దానికి కమిషన్ తీసుకుంటున్నారు. ఇక్కడ గవర్నమెంట్ వేసే డబ్బులకి కమిషన్ తీసుకుంటున్నారు. 2 పక్కలు తీసుకుంటున్నారు అక్కడ వాళ్ళు కూడా. అది మనం ఎవరు స్పందిస్తలేరు. అది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతా ఉన్నారు? ఏమంటే అప్పుడు జగన్ ఉన్నప్పుడే బాగుంది, ఇప్పుడే బాగాలేదు. ఇది ఇంకా పొద్దున 2 గంటలకు వస్తుంది. ఇంతవరకు బండ్లు కదులుతాయి కానీ బండ్ల కాడే ఉన్నాము. డ్రైవర్ ఉన్నాడు, ఇంకా రైతులు ఉన్నాము. తిన్నీకలే పోనీకలే. బండ్లలో లోపల పోయి దింపుకుంటే ఏదో వచ్చింత అన్నం తింటాము, పోయి కూసుకుంటాం ఆడ. అది కూడా లేదు. అది పరిస్థితి. ఇది చూస్తున్నాం కదా, రైతు ఆవేదన అంతా ఒకటే. తమ ఉల్లి పంట పండించిన తర్వాత వాహనాల్లో తీసుకొని వచ్చి ఈ విధంగా కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరు ఉన్నాయి. ఉల్లి రైతులను ప్రభుత్వాలు ఇప్పటికైనా పట్టించుకోవాలి. ఎందుకంటే కర్నూలు ఉల్లికు దేశవ్యాప్తంగా అనేక రకాల ప్రత్యేకతలు కలదు. మహారాష్ట్ర ఉల్లి తర్వాత కర్నూలు ఉల్లికు ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఏటా పండించే ఉల్లిలానే ఈ సంవత్సరం కూడా పండడం జరిగింది. ఇటు కేంద్ర ప్రభుత్వం ఎక్స్పోర్ట్ సౌకర్యం ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయంటూ కూడా రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కర్నూలు జిల్లాలో పండే ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. శ్రీరామ్ బిగ్ టీవీ, కర్నూలు జిల్లా.